హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ టమాటా పులుసు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా మీడియం సైజులోవి 2 చెప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 నుంచి 4 గరిటెల వరకు నూనె వేసుకొని వేడెక్కగానే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనిచ్చుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోకుండా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి. మరీ కూడా వేగిపోకూడదు. తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేగనిచ్చుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల సేపు వేగనిచ్చుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకొని తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని వేగనిచ్చుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపి మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. అప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయి కూరకి రుచి పెరుగుతుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వీటిలో యాడ్ చేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కల్ని ఈ నూనె వాటిలో బాగా కలిగి తిప్పాలి. అడుగు పట్టకుండా కలిగి తిప్పాలి. మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పాలండి, లేకపోతే మాడిపోతుంది. బెండకాయలు మాడిపోతే కూర బాగోదండి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల సేపు కలుపుకుంటూ మూత పెట్టేయాలి. ఇలాగా ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే బెండకాయలు మగ్గిపోతాయండి. ఈ బెండకాయలు ఇలాగా నూనెలో మగ్గటం వల్ల బెండకాయ ముక్క కూడా చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, కారం వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వేసుకున్న తర్వాత కూర మొత్తం బాగా కలిగేలాగా కలపాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలవాలన్నమాట. అలాగే అడుగు పట్టకుండా చూసుకోవాలి. అడుగు పడితే కూర టేస్ట్ బాగోదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు వేగిన తర్వాత
ఆల్రెడీ మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని చిక్కపడేంత వరకు లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. చింతపండు పులుసు చిక్కపడేంత వరకు. మూత పెట్టుకొని ఒక 6 నుంచి 10 నిమిషాల సేపు మరగనిచ్చుకోవాలండి. పులుసు చిక్కపడిపోయిందండి. స్మెల్ మట్టిగా అదిరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. ఇంకా పులుసుకి తాలింపు రెడీ చేసేసుకుందాం. ఈ పులుసుకి తాలింపులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు ఇవన్నిటిని వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసులోకి తాలింపు వేసేసుకోండి. వాసన అద్దరిపోతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పులుసుకి ఇంకాస్త టేస్ట్ పెంచేది 1 స్పూన్ షుగర్ అండి. చాలామంది బెల్లం వేస్తారు, నేను షుగర్ వేస్తున్నాను. వన్ స్పూన్ షుగర్. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచినటువంటి కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవటమేనండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఇలా చేసి పెడితే కడుపు నిండా తింటారు, చాలా ఇష్టపడతారండి ఈ పులుసుని. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ కూడా చేయండి. మా వీడియోస్కి లైక్ ఇవ్వండి, మీ కామెంట్ని తెలియచేయండి.